Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 92 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ OTT అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. OTT అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఫ్రెండ్ చందు తీసిన ప్రేమలో ఫిల్మ్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చాలా లో బడ్జెట్ తో తీసిన ఎమోషనల్ ఫిల్మ్, రన్ టైం కూడా తక్కువ. వీలుంటే తప్పకుండా చూసి మీకు ప్లస్ అనిపించినవి అండ్ మైనస్ అనిపించిన వాటిని కమెంట్ చేస్తే యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీస్ కి హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ప్రైమ్ లో ఫిల్మ్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇక OTT అప్డేట్స్ విషయానికి వస్తే ఈ ఆగస్టు 15 రిలీజ్ కాబోతున్న 2 ఫిల్మ్స్ మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ OTT అక్వైర్డ్ రైట్స్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. మిస్టర్ బచ్చన్ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోగా డబుల్ స్మార్ట్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. సో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ నెట్ఫ్లిక్స్ లో మిస్టర్ బచ్చన్ ని అండ్ అమెజాన్ ప్రైమ్ లో డబుల్ స్మార్ట్ ని చూడొచ్చు. చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సైఫై అడ్వెంచర్ ఫిల్మ్ జూన్ 2 ప్రెజెంట్ జియో సినిమాలో ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక చాలా మంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫిల్మ్ మనమే. ఏ సినిమా రిలీజ్ అయిన 4 వీక్స్ కి OTT లోకి వస్తుంది. బట్ ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 మంత్స్ దాటిపోతున్నా ఇంకా OTT లోకి రాలేదు. దీనికి మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అండ్ అగ్రిమెంట్ లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. యాక్చువల్లీ అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ రెండిట్లో కూడా మూవీ రావాల్సి ఉంది. బట్ ఫైనాన్షియల్ గా లెక్క వాళ్ళకి తేలకపోవడం వల్ల ఇప్పటి వరకు మూవీ రాలేదు. బట్ ఇదే మంత్ లో హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్, అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో. సో ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే చాలు. ఇక థియేట్రికల్ గా జూన్ లో రిలీజ్ అయిన చాందిని ఏవం ఫిల్మ్ పాయల్ రాజ్పుత్ రక్షణ ఆహాలో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుండగా, సీరియల్స్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ తెప్ప సముద్రం మూవీ రేపు ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇక చాలా మంది బాగా కనెక్ట్ అయిన చందు ఛాంపియన్ ఫిల్మ్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ పర్పస్ మీద స్ట్రీమ్ అవుతుండగా, మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా నాకు వచ్చిన కమెంట్స్ అండ్ మెసేజ్ చూస్తే అర్థమైంది ఏంటంటే కిల్ మూవీని చాలా మంది ఇంకా చూడలేదు. బికాస్ మూవీ తెలుగులో లేదు కాబట్టి సబ్ టైటిల్స్ తో చూడొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. అసలు ఎలాంటి డౌట్ కూడా పెట్టుకోవద్దు. 2024 బెస్ట్ ఫిల్మ్, లాంగ్వేజెస్ లో అడ్డే కాదు, ప్యూర్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్. సినిమా కంప్లీట్ అయ్యాక ఒక రోలర్ కోస్టర్ ఎక్కిన ఫీల్ అయితే వస్తుంది. రన్ టైం కూడా 1 hour 40 minutes మాత్రమే. సో అసలు మిస్ కావద్దు. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కిడ్స్ కి చోటా భీమ్ అండ్ ద కర్స్ ఆఫ్ దమియాన్ ఫిల్మ్ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో హిందీ, తమిళ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుండగా, కొరియన్ మూవీ లవర్స్ కి 2023 లో రిలీజ్ అయిన స్లీప్ ఫిల్మ్ ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు, ఇంగ్లీష్ తో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ద మిస్టరీ ఆఫ్ అన్జెంటల్ వార్ఫేర్ ఫిల్మ్ ప్రెజెంట్ ఇంగ్లీష్ తో పాటు 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా, మిరా అనే రష్యన్ ఫిల్మ్ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక కమెంట్స్ లో ఎక్కువగా వచ్చిన మరో క్వశ్చన్, ఏజెంట్ OTT రిలీజ్ డేట్. ఈ సినిమా కూడా మనమేలానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ఫస్ట్ వీకే సోనీ లీవ్ లో రావాల్సింది ఇప్పటి వరకు రాలేదు. తెలుగులో ఈ మూవీ వస్తుందో లేదా అనేది కూడా డౌట్. బట్ ఏదో ఒక విధంగా ఈ సినిమాని చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ప్రెజెంట్ యూట్యూబ్ లో హిందీ వర్షన్ లో అవైలబుల్ గా ఉంది ఈ ఫిల్మ్. బట్ అది అఫీషియల్ కాదు. డిలీట్ అయ్యేలోపు చూస్తామనుకుంటే మీ ఇష్టం, లేదంటే ఇంకొద్ది రోజుల్లో ఇది కూడా ఉండడం కష్టం. ఇక కిడ్స్ కోసం మరో ఫిల్మ్ కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఈ రోజు నుంచి హాట్ స్టార్ లో ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళ లాంగ్వేజెస్ లో కూడా స్ట్రీమ్ కానుండగా, భరతనాట్యం తెలుగు ఫిల్మ్ ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ప్రేమలో మూవీలో మమితా బైజూని చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళ కోసం ఈ ఫిల్మ్ 2025 లో రిలీజ్ అయిన కోకో ఫిల్మ్ ప్రెజెంట్ తెలుగులో ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ మమితా ఫ్యాన్స్ కంటే కూడా ఎప్పుడో ఇక్కడ ఫ్యాన్స్ ని సంపాదించుకున్న రజిషా గారి ఫ్యాన్స్ కోసం ఈ మూవీ అని చెప్పొచ్చు. ఇక 2017 లో రిలీజ్ అయిన చైనీస్ ఫిల్మ్ ఎక్స్ప్లోజన్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుండగా, మమ్ముట్టి గారి టర్బో ఫిల్మ్ ఆగస్ట్ 9 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈటీవీ విన్ వాళ్ళ నుంచి వస్తున్న ఒరిజినల్ ఫిల్మ్ వీరాంజనేయ విహారీ యాత్ర ఆగస్ట్ 14 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక కల్కి విషయానికి వస్తే బేసిక్ గా ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమా కూడా 4 వీక్స్ అగ్రిమెంట్స్ తోనే థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయి. బట్ 8 వీక్స్ అగ్రిమెంట్ తో రిలీజ్ అయిన ఈ మూవీకి ప్లస్ ఏందని చెప్పొచ్చు. ఇప్పటికే థియేటర్కల్ గా స్టడీ రన్ తో కంటిన్యూ అవుతున్న ఈ ఫిల్మ్ ప్రెజెంట్ OTT లోకి రావడానికి రెడీ అయింది. నెట్ఫ్లిక్స్ లో హిందీ వర్షన్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో సౌత్ లాంగ్వేజెస్ లో ఈ ఆగస్ట్ 23 నుంచి స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్. సో అప్పటి వరకు ఈ రన్ అనేది ఆగేలా లేదు. ఇక సిరీస్ ల విషయానికి వస్తే టీనా ఆంటీ శేఖర్ హోమ్ న్యూ సిరీస్ జియో సినిమాలో తమిళ అండ్ తెలుగులో స్ట్రీమ్ అవుతుండగా, ఈ రోజు నుంచి స్ట్రీమ్ అవుతున్న త్రిష బృందా సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ టాక్ ని ఇస్తున్నారు. ప్రెజెంట్ ఈ సిరీస్ వచ్చేసి సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ న్యూ సీజన్ ఆగస్ట్ 29 నుంచి ఇంగ్లీష్, తెలుగుతో పాటు మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుండగా, హాలీవుడ్ సిటాడెల్ కి రీమేక్ సిరీస్ ఇండియన్ సిటాడెల్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్ ని రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఈ సిరీస్ లో సమంత అండ్ వరుణ్ ధవన్ మెయిన్ లీడ్ లో చేస్తున్నారు. ఇక స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్న స్క్విడ్ గేమ్ సీజన్ 2 అప్డేట్ అనేది బయటకు వచ్చింది. ఈ అప్డేట్ ని ఎమోషనల్ గా రియాక్ట్ అవుతూ లెటర్ రిలీజ్ చేసింది స్క్విడ్ గేమ్ టీమ్. సీజన్ 2 డిసెంబర్ 26 రిలీజ్ అవుతూ ఉండగా, ఈ సిరీస్ కి లాస్ట్ సీజన్ గా సీజన్ 3 2025 లో రిలీజ్ అవుతున్నట్టు అప్డేట్ ఇచ్చారు. మరి ఈ సిరీస్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇవి OTT అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే గడిచిన వీకెండ్ కొన్ని ప్రీమియర్ టెలికాస్ట్ లో పడ్డాయి. అందులో గీతాంజలి 2 స్టార్ మాలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ఏకంగా 7.39 TRPతో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. హర్రర్ కామెడీ జానర్ సేఫ్ అని ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. అండ్ రిపీట్స్ లో కూడా మంచిగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక విశ్వక్సేన్ గామి జీ తెలుగులో
ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా 1.9 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటూ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. ఫస్ట్ టైం ఎంత తక్కువ టీఆర్పీ అంటే రిపీట్స్ లో కష్టమే అని చెప్పొచ్చు. సినిమా చాలా స్లోగా ఆడియన్స్ కి అర్థం కాని స్క్రీన్ ప్లే తో ఉండడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ఇక రామ్ చరణ్ ధృవ జెమినీలో లాస్ట్ టైం టెలికాస్ట్ అవగా 3.8 టీఆర్పీతో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. విత్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీని గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. ఈ మూవీ పూజని సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్డేకి ప్లాన్ చేసుకున్నారు. సో లెగసీ క్యారీ చేయడానికి మరో వారసుడు వస్తున్నాడు. మరి ఎన్టీఆర్ లా స్టార్ హీరో అవుతాడా లేదా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఈ వీకెండ్ టాలీవుడ్ నుంచి 10 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నిన్న ఓంకార్ బ్రదర్ అశ్విన్ బాబు శివం బజే రిలీజ్ అవగా ఈ రోజు వరుణ్ సందేశ్ విరాజీ ఫిల్మ్, రాజ్ తరుణ్ తిరగబడ్రసామి ఫిల్మ్, విజయ్ ఆంటోనీ తుఫాన్ ఫిల్మ్, అల్లు శిరీష్ బడ్డీ అండ్ అలనాటి రామచంద్రుడు లాటి ఉషా పరిణయం, యావరేజ్ స్టూడెంట్ నాని అండ్ నాని ఎటు వెళ్ళిపోయింది మనసు రీ రిలీజ్ తో టోటల్ 10 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఎవరి టార్గెటెడ్ ఆడియన్స్ వాళ్ళకి ఉన్నా కూడా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏది ప్రాపర్ ప్రమోషన్స్ ని జరుపుకోలేదు. మరి ఈ వీకెండ్ మీరే మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. సంపత్ నంది శరవణంద్ కాంబో ఫిక్స్ అయింది. ఒక ప్యూర్ క్లాస్ ఫ్యామిలీ సినిమాలు తీసుకునే హీరో, మరోపక్క మాస్ మూవీస్ తో పాటు డిఫరెంట్ జోనర్స్ తో సినిమాలు తీసే డైరెక్టర్. వీళ్ళ కాంబో ఎలా ఉండబోతుందని నేనైతే వెయిటింగ్. విజయ్ దేవరకొండ 12వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఈ మూవీ టీం. 2025 మార్చి 28న రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సో 2025 సమ్మర్ రేస్ లో విజయ్ దేవరకొండ కూడా నిలబడబోతున్నాడు. అంతా బానే ఉంది కానీ ఈ లుక్ చూసాక ఒకటే అనిపించింది. చెప్పాలంటే చాలానే గుర్తొచ్చాయి. అర్జున్ రెడ్డి మూవీ నుంచి ప్రీతి, డియర్ కామ్రేడ్ నుంచి లిల్లీ అండ్ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ నుంచి యామిని అన్ని కూడా విజువల్ గా విజయ్ వాయిస్ తో వినిపిస్తున్నాయి. అసలు విజయ్ సినిమాలకి ఫస్ట్ లుక్ నుంచి కూడా నెగిటివిటీ ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఇందుకే. ఈ లుక్ కన్నా లీక్ అని పిక్సే బాగున్నాయి. యాక్చువల్లీ వాటినే బెటర్ క్వాలిటీతో రిలీజ్ చేసినా బాగుండు. కొంతమందికి వైకింగ్స్ కూడా గుర్తొచ్చాయని టాక్. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. మీకు లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కల్కి మూవీ టికెట్ ప్రైజెస్ రేపటి నుంచి ఇండియాలో 100 రూపీస్ చేయబోతున్నారు. ఫుట్ ఫాల్స్ పెంచుకోవడానికి ఇది గుడ్ టిక్ గా చెప్పొచ్చు. బట్ దీనివల్ల బెనిఫిట్ ఎంత వరకు ఉంటుందో చూడాలి. సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా మంది చాలా విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ కి ఒక కొత్త ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది ఈ మూవీ టీం. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో రవితేజ వాయిస్ ఓవర్ తో సాంగ్స్ ని ప్రమోట్ చేస్తూ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. నీకు ఎనర్జీ ఇచ్చేలాగా మిస్టర్ బచ్చన్ నుండి ఒక సాంగ్ రిలీజ్ అయింది. హ్యాపీగా నిల్చుంటూ వినుకుంటూ వెళ్ళిపోండి. ఐడియా ఎవరిదో కానీ సినిమా గురించి తెలియని వాళ్ళకి కూడా మరో నలుగురికి తెలిసే విధంగా చేస్తున్నారు. మరి చాలా ఇయర్స్ తర్వాత హరిశంకర్ నుంచి వస్తున్న ఫిల్మ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ ఆగస్టు 15న రిలీజ్ కాబోతున్న మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ అండ్ తంగలాంటి సినిమాల్లో మీరే మూవీకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. ది గోట్ మూవీ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అవగా థర్డ్ సాంగ్ ని రేపు రిలీజ్ చేయబోతున్నారు. డబుల్ స్మార్ట్ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ ఈ ఆగస్టు 4న రిలీజ్ కానుంది. ఈవినింగ్ 6 PM కి ఈవెంట్ పెట్టి మరీ చేయబోతున్నారు. సినిమాకి ఓపెనింగ్ ఏ లెవెల్లో రావాలనేది డిపెండ్ అయ్యేది ఈ ఫ్యాక్టర్ పైనే. అండ్ టైప్ 2 హీరోల పరంగా యూట్యూబ్ లో ఇప్పటి వరకు లైగర్ ట్రైలర్ 16.8 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉండగా సెకండ్ ప్లేస్ లో స్కంద ట్రైలర్ 13.2 మిలియన్ వ్యూస్ తో ఉంది. ఇక లైక్స్ విషయానికి వస్తే 5,61,000 లైక్స్ తో లైగర్ ట్రైలర్ టాప్ లో ఉండగా ఈ అన్ని రికార్డ్స్ ని ట్రైలర్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. డిమాండ్ కాలనీ మూవీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఖచ్చితంగా జెమినీ టీవీలో చూసి ఫ్యాన్స్ వాళ్ళే ఎక్కువ. అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఈ మూవీకి ఇప్పుడు పార్ట్ 2 రాబోతుంది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనో ప్రొడక్షన్ స్టేజ్ లోనో కాదు, రిలీజ్ అయ్యే స్టేజ్ లోకి వచ్చేసింది ఈ ఫిల్మ్. ఈ ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది ఈ ఫిల్మ్. సో డిమాండ్ కాలనీ ఫ్యాన్స్ మాత్రం మిస్ కావద్దు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు అయిన తర్వాత ఈ సినిమాలో కూడా పెద్దగా కనిపించలేదు. అయితే ఈసారి మిస్టర్ బచ్చన్ మూవీలో కనిపించబోతున్నాడు ఈ హీరో. రీసెంట్ గానే సిద్ధు పార్ట్ ఆఫ్ షూటింగ్ కూడా కంప్లీట్ అవడంతో మిస్టర్ బచ్చన్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. మరి మూవీలో ఎలాంటి క్యామియో ఇస్తాడో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ మాస్ సెంటర్స్ లో ఎలాంటి మార్కెట్ ఉన్న హీరోనో అందరికీ తెలిసిందే. అది మళ్ళీ మరోసారి ప్రూవ్ చేస్తుంది దేవరా ఫిల్మ్. అందులోనూ సిడీ సెంటర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది. గుంటూరు సిడీ సెంటర్స్ లో హైక్స్ ఇప్పటికే సోల్డ్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్ జయరామ్ దీన్ని హైర్ చేసుకున్నారు. అది కూడా 2 కోట్లకి. గుంటూరులో సిడీ సెంటర్స్ హైక్స్ 2 కోట్ల మార్క్ దాటిందంటే RRR తర్వాత ఇది సెకండ్ ఫిల్మ్. సో ఇది నాన్ RRR రికార్డ్. ఎన్టీఆర్ కి ఇది కొత్త ఏం కాదు. గతంలో జనతా గ్యారేజ్ టైంలో కూడా గుంటూరు సిడీ సెంటర్స్ లో హైక్స్ ద్వారా 1 crore మార్క్ దాటుతూ బాహుబలి తర్వాత ప్లేస్ లో నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఆ ఫిల్మ్. నైజాం నుంచి నెల్లూరు వరకు అన్ని ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్ ఉన్న హీరో ఎన్టీఆర్. ఏమాత్రం ఈ మూవీకి పాజిటివ్ టాక్ పడిందంటే మాత్రం ఫస్ట్ డే నుంచి మాస్ సెంటర్స్ లో ఈ మూవీ పెట్టే నెంబర్స్ ఫ్యూచర్ లో చాలా రోజుల పాటు అలానే ఉంటాయి. ఇక దీన్ని పక్కన పెట్టి సాంగ్స్ విషయానికి వస్తే స్పాటిఫై రిలీజ్ చేసిన లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ట్రెండింగ్ లో ఉండగా సెకండ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అయింది. రాజాసాబ్ మూవీ నుంచి రీసెంట్ గా గ్లిమ్స్ రిలీజ్ అవగా ఓవరాల్ గా అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది ఈ గ్లిమ్స్. అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవడానికి మరో 50 రోజులు షూట్ చేస్తే చాలు. అయితే రిలీజ్ కి చూస్తే ఇంకా 270 రోజుల పైనే టైం ఉంది. సో చేంజెస్ చేసుకోవడానికి మారుతికి కావాల్సినంత టైం దొరికింది. ఇక ప్రభాస్ అనురాగుపుడితో చేస్తున్న సినిమా కూడా ఇదే మంత్ లో స్టార్ట్ కానుంది. ఆగస్ట్ 17న పూజ సెరమనీ అండ్ 24th నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఇది అంతా అనుకున్నట్టు ప్యూర్ క్లాస్ మూవీ అయితే కాదని తెలుస్తుంది. ఏదేమైనా ఇంత మార్కెట్ ఉండి ఇండియాలో నెంబర్ 1 పొజిషన్
పొజిషన్ లో ఉండి కూడా ఎన్ని సినిమాల్ని వరుసపెట్టి రిలీజ్ చేస్తుండడం గ్రేట్ అనే చెప్పాలి. రానా నాయుడు వెబ్ సిరీస్ తీసినందుకు యాక్టర్స్ కి కానీ డైరెక్టర్స్ కి కానీ అండ్ ప్రొడ్యూసర్ కి కానీ ఎలాంటి ఉపయోగం లేదు. పైగా క్రిటిసిజం బాగా వచ్చింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే విధంగా ఈసారి నెక్స్ట్ పార్ట్ బూతులు తక్కువగా ఉంటాయని వెంకటేష్ గారు ఎక్కడో అన్నారు. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి సీజన్ 2 రాబోతుంది. 2024లోనే దీన్ని చూస్తాం. మరి ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి. గోపిచంద్ శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కుతున్న విశ్వం సినిమా నుంచి వర్కింగ్ టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో చెప్పుకోవాల్సింది ట్రైన్ ఎపిసోడ్ కోసం. శ్రీనువైట్ల గారి సినిమాల్లో వెంకీ సినిమాకి ఆడియన్స్ లో సెపరేట్ ప్లేస్ అయితే ఉంది. పర్టికులర్లీ ఆ ట్రైన్ ఎపిసోడ్ కి రిపీట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉన్న ఎపిసోడ్స్ అవి. ఈ సినిమాలో దాన్ని రీక్రియేట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. బట్ నాకైతే ఇది వర్కౌట్ కాదని అనిపిస్తుంది. దట్టు గోపిచంద్ తో. బట్ ఓవరాల్ గా అటు శ్రీనువైట్ల గారికి కానీ ఇటు గోపిచంద్ గారికి కానీ హిట్ పడాలని అందరూ అనుకుంటాం. చూడాలి మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మరోసారి చేంజ్ అవనుందా అంటే ఆన్సర్ వచ్చేసి క్వశ్చన్ మార్క్. అఫీషియల్ గా అయితే ఎలాంటి చేంజ్ లేదు. ప్రొడ్యూసర్స్ ఈ రోజు డిఎస్పీ బర్త్డే కావడంతో విశేష్ పోస్టర్ లో గ్రాండ్ రిలీజ్ అంటూ December 6 ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పార్ట్ ఆఫ్ షూటింగ్ 20 రోజులు మాత్రమే బ్యాలెన్స్ ఉందని అందరికీ తెలిసిందే. బట్ మనకున్న సోర్స్ ప్రకారం అది కాకుండా ఫాత్ ఫాజిల్ తో 35 రోజుల షూటింగ్, కాంబినేషన్ సీన్స్ లో పెండింగ్ షూట్, దాంతో పాటు చాలా వరకు సీన్స్ ఇంకా షూట్ చేయాల్సి ఉందని టాక్. ఇవన్నీ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ సినిమాని ప్రమోట్ చేసుకుంటూ December 6 రిలీజ్ చేయాలంటే ప్రాపర్ షెడ్యూల్ ని ఫాలో అయితే తప్ప అవదు. చాలా రోజులకి రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవగా మరో 2 డేస్ లో సెట్ లో జాయిన్ అవుతాడు అల్లు అర్జున్. మరి టోటల్ షూటింగ్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో చూడాలి. ఇక పవర్ స్టార్ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ప్రెజెంట్ ఆయన ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక సినిమాలకి దూరం అవుతారు అని. అయితే ఇప్పుడు ఆ సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు ఆయన. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సెప్టెంబర్ నుంచి ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు కళ్యాణ్ గారు. అప్పటికి పక్కా ప్లానింగ్ తో సుజిత్ అండ్ ఈ మిస్టర్ బచ్చన్ హడావుడైపోయి హరిశంకర్ కూడా ఫ్రీగా ఉంటారు. సో వీటిని ఫినిష్ చేశాక హరిహర వీరమల్ని టచ్ చేస్తారు కళ్యాణ్ గారు. ఓజీ మూవీని మార్చ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా ఇక హరిహర వీరమల్లు రిలీజ్ అయితే 2026లోనే. అలా చూస్తే 2020లో స్టార్ట్ అయిన ఫిల్మ్ 2026లో రిలీజ్ అవుతుంది కాబట్టి 6 years కంప్లీట్ అయినట్టు. బాహుబలి 2 పార్ట్స్ కి కూడా ఎంత టైం పట్టలేదు. ఇక ఓజీ పార్ట్ 2, హరిహర వీరమల్లు పార్ట్ 2తో పాటు సురేందర్ రెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యేలోపు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. బట్ ఏదేమైనా సెప్టెంబర్ లో మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అవుతారనేది గుడ్ న్యూస్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఓజీ సినిమాలో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక షూటింగ్ ల విషయానికి వస్తే గేమ్ చేంజర్ షూటింగ్ శ్రీకాంత్ అండ్ రెమెనింగ్ క్యాష్ తో లింగంపల్లిలో తీస్తూ ఉండగా దేవరా పార్ట్ 1 ఎన్టీఆర్ పై శంషాబాద్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక విశ్వంబర త్రిషపై సీన్స్ ని తీస్తూ ఉండగా ఎన్బిక 109 బాలకృష్ణ గారిపై రాజస్థాన్ లో అండ్ నితిన్ తమ్ముడు షూటింగ్ RFC లో షూట్ చేస్తున్నారు. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.